క్రోసూరు జెడ్పీహెచ్ పాఠశాల నందు ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు. క్రోసూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు. ఈ శిక్షణలో కార్యక్రమం ఎంఈఓ 2 ఈ ప్రసాదరావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు టి పోతయ్య, షేక్ కాజావలి, ఎం గణేష్, హెచ్ఎం వీరాంజనేయులు, వి మాధవి, బి రత్నకుమారి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఈ జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం 40 మంది అంగన్వాడీ కార్యకర్తలకు జిల్లా పరిషత్ నందు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హెచ్టీవీ న్యూస్ మీడియా ద్వారా మాట్లాడారు. ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమంలో మనము 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో 4వ రోజుకి వచ్చేసాం. ఈ 4వ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటాము. అంటే సామాజిక భావోద్వేగ అభివృద్ధులు, అలాగనే పిల్లవాడిలో ఈ సామాజిక భావోద్వేగ అభివృద్ధిని అనేది మనము ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఏ విధంగా మనం ఇన్వాల్వ్ అవుతాము, వాళ్ళల్లో వాళ్ళ భావావేశాలను ఏ విధంగా మనము ఐడెంటిఫికేషన్ చేస్తామనేది తెలుసుకుంటాము. ఏ విధంగా చేయవచ్చు, దానికి ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది కూడా తెలుసుకుంటాము. దాని ద్వారా ఫస్ట్ మనము పిల్లల యొక్క భావోద్వేగాలను తెలుసుకోవాలన్నా కూడా మనం ఒక చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చని మనము యాక్టివిటీ కూడా ఇప్పుడు చేయబోతాము. ఆల్రెడీ మనకి మార్నింగ్ ఒక యాక్టివిటీ కూడా చేసాము. దానికి సంబంధించి మనకి అటెండెన్స్ యాక్టివిటీ కానీ, అట్లానే లోపలికి వచ్చే ముందర వెల్కమ్ యాక్టివిటీ ద్వారా కానీ పిల్లల యొక్క భావోద్వేగాలను మనము ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు వీళ్ళని ఇంకా ఎఫెక్టివ్గా మనము వాళ్ళ నుంచి వాళ్ళని వాళ్ళ సోషలైజేషన్ మనం జరగాలంటే కనుక ఈ భాగంలో ముందర తల్లిదండ్రుల్ని భాగస్వామ్యం చేయాలి. అట్లాగనే తల్లిదండ్రులతో పాటు కమ్యూనిటీ భాగస్వామ్యం కూడా మాక్సిమం మనము ఇన్వాల్వ్ చేయాలి. తల్లిదండ్రుల్ని భాగస్వామ్యం చేసేటప్పుడు ఏ విధంగా మనం చేస్తాము అనుకుంటే కనుక మనకి గృహ సందర్శనల ద్వారా ప్రతి పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రీ స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల ఇంటి దగ్గరకు వెళ్ళి మనము ఈ యాక్టివిటీస్ ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళు కూడా ఇంకా ఏమైనా క్రియేటివ్గా ఇంకేదైనా మనకి సలహాలు ఇచ్చినా, లేదా మనం పిల్లల్ని స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర తల్లుల చేత కూడా ఏ విధంగా చేయించాలనేది కౌన్సిలింగ్ ద్వారా తల్లులను కూడా ఈ భాగంలో మనము భాగస్వామ్యం చేయవచ్చు. అలాగని మనము ప్రతి నెల కూడా ఈసీసీ డే ఏదైతే జరుపుకుంటున్నామో ఆ రోజున ఆ మంత్ మొత్తం కూడా పిల్లలు ఏవైతే నిర్వహించారో, మనం ఏవైతే వాళ్ళకి యాక్టివిటీస్ బేస్ మీద వాళ్ళకి నేర్పించామో
మనము ఆ పిల్లలు తయారు చేసిన యాక్టివిటీస్ కానీ బొమ్మలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్ప్లే చేసి ఆ ప్రోగ్రామ్ కి తల్లిదండ్రులను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా ఆ తల్లిదండ్రులకి మనము వివరించడం జరుగుతుంది. అలాగనే మనకి ఈ గృహ సందర్శనలో ఇంకా బాగా చెప్పాలంటే బర్త్ పిల్లవాడు పుట్టినప్పటి నుంచే మనము మన దగ్గరకు ఉంటాడు. 0 to 6 years అని చెప్పుకుంటున్నాం. అంటే మదర్ వూమ్ బుట్టు అంటే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె పొట్టలో ఉన్నప్పటి నుంచే మనం కేర్ తీసుకోవటం అనేది జరుగుతుంది. అక్కడి నుంచే మన స్కూల్కి తర్వాత ఫీడింగ్కి రావటం కానీ ఆ తర్వాత స్కూల్కి రావటం కానీ జరుగుతుంది. దాని గురించే ఈ 5 డొమైన్స్ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది మనం ఒక అవగాహనకు వస్తాం. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ నూతన జాతీయ విధానంలో మనం ఒక విధానం తీసుకొచ్చుకున్నాము. ఏంటది 5+3+3+4 అని తెచ్చుకున్నాము. దీంట్లో అంటే ఏంటి, ఫ్యూచర్లో మనం చెప్పుకున్నట్టు మన అంగన్వాడీస్ని ప్రైమరీ స్కూల్కి కోలొకేటెడ్ చేసేసారు. మాక్సిమం చాలా చోట కోలొకేటెడ్ చేశారు. అంటే ఫ్యూచర్లో మనము మన PP1 కానీ PP2 కానీ 1 కానీ 2 కానీ అన్ని కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఫౌండేషన్ స్కూల్స్గా ఏర్పడిపోతున్నాయి. ఈ ఫౌండేషన్ స్కూల్స్లో ఏర్పడిపోయే ముందుల ఆ పిల్లల యొక్క నాలెడ్జ్ స్థాయిలు కూడా మనం ఒకసారి ప్రజెంట్ జాతీయ విద్యా విధానానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. గవర్నమెంట్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇంకా ఒక కరికులం, ఇది ఇప్పుడు దాకా కూడా మన అంగన్వాడీకి సంబంధించి ఒక కరికులం కూడా లేదు. ప్రజెంట్ ఒక నవచేతన ఆధార్శీల అనే ఒక కరికులంని ఏర్పాటు చేసింది. అంటే మనకి నేషనల్ ఫ్రేమ్ వర్క్ అనేది ఒకటి ఫ్రేమ్ చేసి పెట్టారు. ఈ స్థాయిలో ఉన్న ఈ పిల్లలకి ఏ విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి బోధన అభ్యసనం అనేది జరగాలి అనేది దానికి సంబంధించి మనము ఈ శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ రకరకాల డ్రెస్సులు కూడా ఉన్నట్టున్నాయి వీళ్ళకి. వీళ్ళంతా డిఆర్పిస్ జెంట్స్ వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు. ఓకే చూడండి ఇదేమో కార్యక్రమం. ఓకే, వాళ్ళ యూనిఫామ్ కూడా చూడండి ఎలా ఇచ్చారు వాళ్ళు. యూనిఫామ్ కూడా అవును, వాళ్ళ అంగన్వాడీ డ్రెస్ కూడా ఇచ్చారు. అలాగే వాళ్ళకి పట్టు చీరలు ఇచ్చారు. ఓకే వాళ్ళు ఐసీడీఎస్ కార్యకర్తలు కదా, పాలిస్టర్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు మాధవి. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో క్రోసూర్ ప్రాజెక్ట్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాము. ఈరోజు మాకు ఈ 6 రోజుల శిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రాంలో అంగన్వాడీ కేంద్రాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో, అలాగే ప్రజెంట్ నూతన విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏదైతే ఉన్నాయో దానికి అనుకూలంగా మా అంగన్వాడీ సెంటర్స్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ 4 రోజుల నుంచి కూడా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం కూడా 2 ఫేజులుగా ఇవ్వడం జరుగుతుంది. మొదటి ఫేజ్లో వచ్చేసి 20 రోజులు, అలాగే రెండో ఫేజ్లో వచ్చేసి ఒక 20 రోజులు ఇస్తున్నాము. అలాగే మొదటి ఫేజ్లో 6 రోజులు ఆఫ్లైన్ కోర్సు ద్వారా, అలాగే 14 రోజులు ఆన్లైన్ కోర్సు ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీకి సంబంధించి పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో వీళ్ళకి మైండ్ డెవలప్మెంట్ అనేది 0 to 6 years ఏజ్లో జరుగుతుంది. కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళకున్న ఆ 5 డొమైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అభివృద్ధి చెందుతున్నాయా లేదా అనేది ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయాలనేది మన అంగన్వాడీ వర్కర్లకి దాని గురించి మెలకువలు నేర్పించడము, అలాగే యాక్టివిటీ బేస్డ్ మీద అంటే ప్లేవే మెథడ్లో పిల్లలకి ఏ విధంగా విద్య అనేది సులభంగా నేర్పించే విధానాన్ని కూడా దానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో ముఖ్యంగా డిఆర్పిస్ మాకు స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి మా కాజావలి సార్ గారు, అలాగే పోతయ్య గారు, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రత్నకుమారి గారు డిఆర్పిగా కూడా ఉన్నారు. నలుగురు కూడా ఈ 4 రోజుల నుంచి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నమస్తే అండి, నా పేరు రత్నకుమారి, ఐసిడిఎస్ సూపర్వైజర్ దొడ్డేరు సెక్టార్కి. మేము ఈరోజు ఇక్కడ శిక్షణా కార్యక్రమానికి 6 రోజుల శిక్షణా కార్యక్రమం మా అంగన్వాడీ టీచర్లందరికీ ఇస్తున్నామండి. ఈ 6 రోజుల కార్యక్రమం కూడా పిల్లలందరికీ ఆటల ద్వారా పాటల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఎలాగ విద్య నేర్పించాలనే విషయం మీద మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. అందరూ కూడా ఇక్కడ బాగా నేర్చుకొని అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి పిల్లలకి బాగా ఆటపాటల ద్వారా నేర్పుతారని మేము ఆశిస్తున్నాం. నా పేరు మెరీనాసా. నేను క్రోసూరు 8 సెంటర్లో పనిచేస్తాను అంగన్వాడీ కార్యకర్తగా. ఇక్కడ మాకు ఇది 4వ రోజు శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ 4 రోజుల శిక్షణా కార్యక్రమంలో
చాలా నేర్చుకున్నాం పిల్లల అభివృద్ధి కొరకు. అంటే మా దగ్గర 0 to 6 years పిల్లలు ఉంటారు. వారి అభివృద్ధి, వారికి ఎలా చెప్పాలి, బోధనా పద్ధతులు అనేవి నేర్చుకున్నాం సార్. అంటే FLN అంటారు. దానిలో గోల్స్ ఉన్నాయి. వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, వాళ్ళ యొక్క విద్యను గురించి మేము ఇక్కడ శిక్షణలో నేర్చుకున్నాం సార్. అలాగే మా సూపర్వైజర్స్ కూడా ఉండటం జరిగింది. ఇక్కడ మేము 40 మంది దగ్గర శిక్షణ పొందుతూ ఉన్నాము. ఇక్కడ వసతులు కూడా బాగానే ఉన్నాయి. TLMs ద్వారా అంటే బోధించే విధానంలో ఎలాగా బోధించాలి అనేది ఆటల రూపంలో, పాటల రూపంలో, నాటకీకరణ రూపంలో మాకు సార్ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి ఊరక లెసన్ ద్వారా చెప్తే పెద్దవాళ్ళమైనా కానీ ఆకర్షణీయంగా ఉండమని చెప్పి, చిన్నపిల్లలుగా ఎలాగ చెప్తే వాళ్ళకి ఆకర్షణీయంగా అర్థమయ్యే రీతిలో చెప్తారు. అలాగా వారు కూడా చిన్నపిల్లల్లాగా ఉండి మాకు చెప్పడం జరుగుతూ ఉంది సార్. ఈ యొక్క ట్రైనింగు మాకు అంటే మా ఉద్యోగంలో మేము ఎదగటానికి, పిల్లలకి బోధించటానికి, వాళ్ళకి నేర్పించడానికి ఉత్సాహకరంగా ఎలాగా ఉండాలో మేము ఈ 4 రోజుల శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్నామండి. మేము అలాగా అంటే మేము జాబ్లో చేరిన తర్వాత జాబ్ కోర్సు మాత్రమే చేశాము. ఆ తర్వాత మాకు శిక్షణ లేదు. కానీ ఈ నూతన విద్యా విధాన చట్టంలో ప్రభుత్వం వారు ఒక గుర్తింపుగా అంగన్వాడీలను కూడా స్కూల్స్లో కలుపుతా ఉన్నారని ఒక మంచి వార్త మేము వింటూ ఉన్నాం. అలాగా చేయడంలో మేము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అయితే మేమేదో ఒక్కలుగా చేస్తా ఉన్నాం. కానీ స్కూల్స్లో కలిపినందువల్ల అక్కడ ఒక 3 లేదా 5 స్టాఫ్తో పనిచేయటానికి మేము ఎలాగా చేయాలో PP1 PP2 బుక్స్ ఎలాగా వారికి కృత్యాలను నేర్పించాలి, బోధించాలి అనే అంశాల మీద మాకు చాలా క్షుణ్ణంగా ఈ 4 రోజుల యొక్క శిక్షణా కార్యక్రమంలో చెప్పడం జరిగింది సార్. నమస్తే అండి, నా పేరు ధనలక్ష్మి. మాది ఉయ్యందనలో 2వ సెంటర్ అంగన్వాడీ సెంటర్. మేము ఇక్కడికి జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం వచ్చాము. ఇది మొత్తం 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము. దీంట్లో మాకు FLN కార్యక్రమాలు, ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ కార్యక్రమాలు చెప్తున్నారు. వీటిల్లో 3 లక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది HW, హెల్త్ అండ్ వెల్బీయింగ్, అంటే పిల్లవాడు ఆరోగ్యంగా ఉండి నేర్చుకునేటట్లుగా ఉండాలి. తర్వాత ఇన్వాల్వ్డ్ లెర్నర్, దాంట్లో నేర్చుకున్న దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాడు నేర్చుకోగలగాలి. 3వది ఎఫిషియంట్ కమ్యూనికేటర్, అంటే నేర్చుకున్న దాన్ని చక్కగా చెప్పగలగాలి. ఈ 3 ఉద్దేశాల ప్రకారం మాకు సాల్ట్ ప్రోగ్రాం కింద ఈ 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3 అభివృద్ధులను మాకు ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి చెప్తా ఉన్నారు. శారీరక అభివృద్ధి, భాషా అభివృద్ధి, మేధాభివృద్ధి. ఈ 3 కార్యక్రమాలు అయిపోయినాయి. ఈరోజు సామాజిక భావోద్వేగ అభివృద్ధి. దీంట్లో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి, టీచర్స్ భాగస్వామ్యం గురించి, తల్లుల కమిటీ గురించి వివరించడం జరిగింది. పిల్లల్ని యాక్టివేట్ చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనే విషయంపై మా సార్ వాళ్ళు మాకు వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఆటలు, పాటలు అన్నీ నేర్పించారు. మేము నేర్చుకున్నాము. దాంట్లో మా సార్ నేర్పించిన సాంగ్ ఒకటి పాడమంటారండి. ఈ కార్యక్రమాలన్నింటిని కూడా మా DRP సార్ ఖాజావలి గారు, పోతాయి సార్ గారు, మాధవి మేడం గారు, రత్నకుమారి మేడం గారు చక్కగా మాకు అన్నీ నేర్పించారు. మేము అన్నింటినీ కూలంకషంగా నేర్చుకోవడం జరిగింది. వీటన్నింటినీ మా గ్రామాల్లో అన్నింటినీ పిల్లలకి నేర్పించి, తల్లిదండ్రులను అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ అవగాహన కల్పించి మంచి విద్యని ఫౌండేషనల్ లెర్నర్స్గా పిల్లలందరికీ అందజేస్తామని దీని ద్వారా చెప్పుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు టి పోతయ్య. నేను ఊట్కూర్ SC స్కూల్లో 2nd గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాంకి నేను DRPగా పనిచేస్తున్నాను. నాతో పాటు ఖాజావలి మాస్టర్ గారు కూడా ఉన్నారు. ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అంగన్వాడీ సెంటర్స్ వారికి ముఖ్యంగా
PP1, PP2 ప్రిపరేటరీ 1, ప్రిపరేటరీ 2 క్లాసుల్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి సిలబస్ ఇచ్చి ఒక LKG UKG మోడల్లో ఈ పిల్లలకి తర్ఫీదు ఇవ్వడానికి కావలసిన జ్ఞానాన్ని వీళ్ళకి ట్రైనప్ చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశం. తల్లివడిలో నుంచి అంగన్వాడీ వడిలోకి తల్లివడిలోగా లాగా అలాంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఆ ఇంటి వాతావరణం నుంచి స్కూల్ వాతావరణంలోకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ ఆ పిల్లవాడిని నేర్చుకోవడానికి కావలసిన ఆ సదుపాయాలన్నీ కూడా ఆ పిల్లవాడిని కల్పిస్తూ భావోద్వేగాలు కానీ, శారీరక అభివృద్ధి కానీ, మానసిక అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి ఇలాంటి నేర్చుకోవడానికి కావలసిన బేస్ అంతా కూడా ఈ PP1, PP2లో నిక్షిప్తమైంది. దీన్ని ఆటల ద్వారా, పాటల ద్వారా చేయడం ద్వారా పిల్లలకి ఎలా నేర్పాలి అనే దాని మీద అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అనేక కొత్త విషయాలు నేర్చుకున్నారు. చాలా సంతోషంగా వాళ్ళ సెంటర్స్లో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. మేము ఈ కార్యక్రమంలో భాగం అవునందుకు మేము కూడా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ హాజావలి. MPPS గాజవారిపాలెం నందు 2nd గ్రేడ్ టీచర్గా నా సర్వీస్ని అందిస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ సాల్ట్ అనుగుణంగా FLN జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి డెవలప్మెంట్ గోల్స్లో ఆరోగ్యం, శ్రేయస్సు, ఎఫెక్టివ్ కమ్యూనికేటరు, ఇన్వాల్వ్డ్ అన్నర్గా చేస్తూ పిల్లలను ఆటపాటల ద్వారా కృత్యాధార బోధనను అందిస్తూ పాఠశాల పట్ల ఎటువంటి భయం, జంకు లేకుండా ఆనందంగా, ఆహ్లాదకరంగా విద్యను అభ్యసించడానికి కార్యక్రమం చేపట్టింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు సుమారుగా 40 మంది అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే మా సహచర ఉపాధ్యాయులు టి పోతయ్య గారు, అలాగే ICDS డిపార్ట్మెంట్ నుంచి మాధవి గారు, అలాగే రత్నకుమారి గారు చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రతి ఒక్కరిని కూడా మనకు ఆహ్లాదపరమైన చిన్నపిల్లలుగా భావించి వాళ్ళని ఆటలు, పాటలు, గేయాల ద్వారా వాళ్ళని మంత్రముగ్ధులను చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనకు మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కాలక్రమేణా మనం తిరిగే కాలచక్రంతో పాటు మనం నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే ఎప్పటికీ వెనుకబడే ఉంటాం అనేటటువంటి అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్తగా ఉడితంత్ర శిక్షణ కార్యక్రమం తీసుకుంటూ ఉంటే కొత్తగా, వినూత్నంగా ఎలా బోధించాలి అనేటువంటి విషయాల్ని ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కేవలం సమయపాలనకే కాకుండా మన పాఠశాలల్లో బోధిస్తూ మన విద్యాభివృద్ధిలో, అలాగే విద్యాశాఖలో వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఆశిస్తూ ఈ జ్ఞానాన్ని కేవలం మనం పిల్లల ద్వారా ఆటపాటల ద్వారా వ్యక్తపరిచినట్లయితే వారు ఆనందంగా, ఆహ్లాదకరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ, మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా 2026, 27 వరకు కూడా 3 విడతలుగా, ఇప్పుడు 40 రోజులు, వచ్చే సంవత్సరం 40 రోజులు, ఆ తర్వాత 3వసారి 40 రోజులు ఈ విధంగా చేసుకుంటూ ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా మనకు ప్రభుత్వ రంగంలో కూడా విప్లవాత్మక మార్పు రాబోతున్నాయంటే శుభసూచకంగా. అలాగే అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్గా పిలువబడుతున్న నేటి తరుణంలో ఈ శాటిలైట్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ స్కూల్స్, వాళ్ళ తర్వాత మోడల్ ప్రైమరీ స్కూల్స్, ప్రతి ఊరికి కూడా ఒక పాఠశాలను స్థాపించి అంగన్వాడీ వర్కర్స్ అనేటటువంటి పేరును మాపి మాతో పాటు ఒక టీచర్స్ అంటే భావి భారత నిర్మాతలుగా తయారు చేసేటువంటి ఉపాధ్యాయులుగా మీరందరూ గుర్తించినందుకు గాను ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా పెట్టి ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ ఉండాలి. ఒక పుస్తకాన్ని ఒకసారి చదివితే ఒక విషయం తెలుస్తుంది, రెండోసారి చదివితే రెండో విషయం తెలుస్తుంది. అదేవిధంగా మనం గనక ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటూ మనం మన నానుడి ఉంది, గతంలో చదువుకొని వర్తమానంలో చదువుకోకపోతే భవిష్యత్తులో నిరక్షరాస్యుడు అవుతాడు అంటే దీని అర్థమైంది. మనం ఎంత చదువుకున్నా సరే కూడా కొత్త పుస్తకాన్ని మనం చదవాలి అనే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం ఇటువంటి కొత్త పోకడలను తెలుసుకుంటూ కొత్త నూతన బోధనా విద్య పద్ధతులను అవలంబిస్తూ TLM ద్వారా చూడండి ఎంతమంది చక్కగా వాళ్ళలో ఉన్నటువంటి అనేకటువంటి భావనలను షేర్ చేసుకున్నారు. కేవలం అదే ఒక పాఠశాలలో ఉంటే ఎప్పుడు ఒక మూసవేత ధోరణిలో కాకుండా ప్రతి ఒక్కరు కూడా కేవలం ఏదో మేము చెప్తున్నాం వాళ్ళు వింటామని కాకుండా ఇన్నోవేటివ్గా ప్రతి రైమ్ని కూడా ఇన్నోవేటివ్గా తీసుకుంటూ వీటిని
కొత్తగా నూతనంగా ఏ విధంగా మనం అవలంబించాలి అనేటటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం అండి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మనందరూ కూడా ప్రోత్సహించాలి. అలాగే గత 4 రోజులుగా కూడా మా అంగన్వాడీ టీచర్స్ కానీ, సహచార సిబ్బంది కానీ, అలాగే మా కోర్స్ డైరెక్టర్ MO1 ప్రసాదరావు గారు, MO1 ప్రజాకుల ప్రసాదరావు గారు, అలాగే MO2 గణేష్ గారు దగ్గరుండి మా యొక్క అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి ఏదో పెట్టాం అని కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ మరి అలాగే మనందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని ముందు ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరానికి కూడా ఇటువంటి వృత్తంతర శిక్షణ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ కూడా చక్కగా ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ 6 రోజులు కాగానే మర్చిపోకుండా మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటిని మన పాఠశాలలో ప్రవేశపెట్టి పునాది తరగతులు, ఇప్పుడు ఇల్లు గట్టిగా ఉండాలి అంటే పునాది గట్టిగా ఉండాలి. అలాగే పాఠశాల విద్యాశాఖ బలోపేతంగా ఉండాలి అంటే పునాది తరగతులైనటువంటి ఈ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయటం. అసలు అంగన్వాడీ కేంద్రం పేరు ఎత్తేసి కొత్తగా గవర్నమెంట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకు శాటిలైట్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, తర్వాత బేసిక్ స్కూల్స్, అలాగే మోడల్ స్కూల్స్ ప్రతి ఊరికి కూడా ఒక పాఠశాల ఇస్తున్నారు. కాబట్టి మన వంతుగా ప్రతి ఒక్కరు కూడా మన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ మన విద్యాభివృద్ధికి, పిల్లల అభివృద్ధికి మనం బాగుపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సహాయ సహకారం అందిస్తారని, ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పిల్లల్లాగా పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా చిన్న పిల్లలాగా మరి పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారండి. మరి ఇటువంటి కార్యక్రమాలను ముందు గవర్నమెంట్ కూడా పెట్టి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాను. ఈ ప్రోగ్రాం మరి అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బలం పెంచడం కోసం, వారికి అనుభవం పెరగడం కోసం వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలతోటి ఎలా ఇచ్చేయాలి, పిల్లల యొక్క శారీరక మానసిక పరిస్థితి ఎట్లాగా మెరుగుపరుచుకోవాలి, ఆ శిక్షణే కాకుండా ఇంకా పిల్లల్ని ఎట్లా, చిన్నపిల్లలు అనేక రకాల అయిన వాటితో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎట్లాగైతే మనం సరిగ్గా మనం మౌల్డ్ చేసుకోగలం అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముందే పోషన్ బి, పడాయి బి అని చెప్పేసి ఒక శిక్షణ వాళ్ళ తరపున ఇచ్చారు. ఇప్పుడు ఇది ఆ పిల్లలకి ఎట్లా అయితే చదువుకోవటానికి ప్రయత్నం చేస్తానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కోసం మరి 6 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా మోడల్ స్కూల్లోనూ అట్లాగా 2 సెంటర్లోనూ జరుగుతుంది. ఇక్కడ 39 మంది శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఇది 4వ రోజు. మరి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలకి ఏ విధంగా అయితే మనం శిక్షణ ఇస్తే, ఎలా అయితే చెప్తే వాళ్ళు చదువుకుంటానికి ఆసక్తి చూపిస్తారో ఆ విధంగా మరి వాళ్ళు ప్రభుత్వం తరపునే మాడ్యూల్స్ పంపించారు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ప్రభుత్వమే సప్లై చేసి వాళ్ళకి వివిధ రకాలుగా అంటే ఆనందంగా వాళ్ళు ఆ సెంటర్కి వచ్చేటట్టుగా, అంగన్వాడీ సెంటర్కి వచ్చేటట్టుగా నేను రాను, నేను పోను అనే పిల్లలు మారాన్ చేస్తూ ఉంటారు అనమాట. లేదు, ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యిద్ది, ఎప్పుడు మనం వెళ్ళి టీచర్ గారు ఏం చెప్తారో విందాము అనే విధంగా వీళ్ళు అంటే ఆల్రెడీ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్తగా మనం ట్రైనింగ్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళని దారిలో తీసుకొచ్చుకొని పిల్లలందరినీ కూడా, ఆ దగ్గరలో ఉన్న పిల్లలందరినీ కూడాను స్కూల్ బాగుంది, లేకపోతే మేము ఆ స్కూల్లో ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, లేకపోతే చదువుకుంటున్నాం అని మిగతా పిల్లలకు కూడా ఈ పిల్లలు చెప్తే అట్లాగా బాగా మౌత్ ప్రచారం అన్నమాట, పబ్లిసిటీ అయ్యి ఆ పిల్లలు కూడా స్కూల్లో ఆడుకోవటానికి, చదువుకోవటానికి ఇవన్నీ ప్రభుత్వం ఫెసిలిటీస్ కల్పిస్తుంది. కాబట్టి పిల్లల అట్లా అందరూ చెప్పుకోవడం వలన పిల్లలందరూ కూడాను అక్కడికి వచ్చేసి చదువుకుంటా ఉంటే బయట ఎటువంటి ఇది లేకుండా బయట రోడ్ల వెంబడి తిరగడం ఇవన్నీ మానేసి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను దీని మీద ఆసక్తి కల్పించేటట్టుగా గ్రూప్ వైజ్గా అట్లా కూర్చోబెట్టుకొని మరి వాళ్ళకి
ఏం కావాలి టయానికి మరి వాళ్ళకి కావలసిన న్యూట్రీ ఫుడ్స్ కూడాను అందజేసి మరి రోజుకొక మెనూ తోటి వాళ్ళకి భోజనం అది అందించి వాళ్ళని ఇంకా డెవలప్ చేయడం కోసం ఈ 6 రోజుల ట్రైనింగ్ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రయత్నం చేస్తుంది. మరి వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడాను రేపు తీసుకెళ్ళి ఆ సెంటర్లో వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలకి బాగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఆ దగ్గరలో ఉన్న పిల్లలను కూడా ఎంకరేజ్ చేసి ఎవరైతే రాకుండా బజార్లు వెంబడి తిరుగుతూ ఉంటారో, చిన్నపిల్లలే బజార్లు వెంబడి తిరుగుతూ ఉంటారు, వాళ్ళను కూడా మోటివేట్ చేసి ఈ సెంటర్లకు తీసుకొస్తే వాళ్ళు కూడా చదువు మీద ఆసక్తి చూపించి నెక్స్ట్ ప్రైమరీ స్కూల్లో చేరడానికి అవకాశాలు పెరుగుతాయి. అట్లాగే బజార్ వెంబడి కానీ అట్లా అలవాటయ్యి వాళ్ళకి వేరే యావిగేషన్స్ లేకుండా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇట్లాగే మనం కనుక బడికి తీసుకొచ్చి చదువు చెప్పిస్తే చదువుకోవాలని ఆసక్తి కలిగింది. దాని ద్వారా భవిష్యత్తు మీద కూడాను ఆసక్తి చూపించి మంచి మార్గాన జీవిస్తారని ఈ ప్రభుత్వం ఈ ట్రైనింగ్ ఇస్తుంది.